ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల కోసం జాయింట్ మేనిఫెస్టోను రిలీజ్ చేయనుంది ఎన్డీఏ కూటమి. ఇప్పటికే అధికార వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించింది. కాగా ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించనున్నాయి ఎన్డీఏ కూటమిలోని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు. మేనిఫెస్టోలో చేర్చే అంశాలపై ఇప్పటికే 3 పార్టీలు కసరత్తును పూర్తి చేశాయి. అటు మొదటగా టీడీపీ సూపర్ 6 పేరుతో మేనిఫెస్టోను ప్రకటించగా జనసేన కూడా షణ్ముఖ వ్యూహం పేరుతో మేనిఫెస్టోకు ప్రణాళిక చేసింది. ప్రస్తుతం కూటమిలోని మేనిఫెస్టో ప్రజారంజకంగా ఉండబోతున్నట్లు నేతలు చర్చించుకుంటున్నారు. వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోకు దీటుగా సంక్షేమంతో పాటు అభివృద్ధితో కూడిన అంశాలతో మేనిఫెస్టోకు తుదిరూపు దిద్దింది ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఇప్పుడు మేనిఫెస్టోల చుట్టూనే తిరుగుతున్నాయి. ఆల్రెడీ అధికార పక్షం మేనిఫెస్టోను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? అంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి దిశగా అడుగులు వేసేలా మేనిఫెస్టో ఉండబోతుందా? నిజంగా జనారంజక మేనిఫెస్టోను ప్రకటించే అవకాశాలున్నాయా? జనాలు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న తరుణంలో ఎలా ఉండబోతుంది మేనిఫెస్టో? వంశీ, రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షను నెరవేరుస్తాం అనే థీమ్ తోటి ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేయబోతున్నారు. మరి కాసేపట్లో చంద్రబాబు నివాసంలో ఉమ్మడి నాయకులు, ముఖ్య నాయకులతో కలిసి ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేసేందుకు మేనిఫెస్టోని సిద్ధం చేశారు. ఏదైతే మేనిఫెస్టో ఇప్పటికే అధికార వైసీపీ పార్టీ మేనిఫెస్టోని రిలీజ్ చేసింది, ఆ మేనిఫెస్టోకి ధీటుగా ఉండేలాగా టీడీపీ తన మేనిఫెస్టోని రిలీజ్ చేయబోతా ఉంది. కూటమి నాయకులు ఇప్పటికే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీకి సంబంధించినటువంటి నిర్ణయాలలో భాగంగా టీడీపీ ఇచ్చినటువంటి 6 అంశాలతో పాటుగా మరొక 4 అంశాలను జనసేన నుంచి ప్రతిపాదించడం జరిగింది. 5 అంశాలు ప్రతిపాదించింది. మొత్తంగా 11 అంశాలతో పాటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కేంద్రంలో ఏదైతే మేనిఫెస్టో ప్రకటించారో దానికి సంబంధించి దానికి అనుగుణంగా ఉన్నటువంటి విషయాలను ఈ రోజు బీజేపీ తరపున మేనిఫెస్టోలో పొందుపరచనున్నట్లుగా తెలుస్తా ఉంది. మేనిఫెస్టోకి సంబంధించినంత వరకు కూడా ఏవైతే సూపర్ 6 పథకాలతో ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ ప్రచారం చేస్తూ ఉందో దాంతో పాటుగా ఏదైతే వైసీపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఉందో మేనిఫెస్టోకి ధీటుగా ఉండేలాగా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా రైతుల విషయంలో అలాగే పాత సీసాలో కొత్త సారా పోసినట్లుగా ఉంది అని చెప్పి టీడీపీ నాయకులు ఇప్పటికే పదే ఆరోపిస్తూ ఉన్నారు, కూటమి నాయకులంతా. ఈ నేపథ్యంలో ఈ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఏదైతే అంశాలను పొందుపరిచే విషయంలో మరొకసారి వైసీపీ ఏదైతే మేనిఫెస్టోని ఇచ్చిన తర్వాత మరొకసారి ఈ టీడీపీ తన మేనిఫెస్టో విషయంలో కొంత శ్రద్ధ తీసుకుని మేనిఫెస్టో ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఏదైతే పిల్లలకి విద్య కోసం ఒక పిల్లవాడికి కానీ ఇస్తున్న ఏదైతే 15,000 రూపాయల అమ్మఒడి ఉందో దానికి సంబంధించి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, అలాగే ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, అలాగే ఏదైతే తెలంగాణలో సక్సెస్ అయినటువంటి ఉచిత బస్సు పథకాన్ని టీడీపీ మొదటి నుంచి చెప్తా ఉంది. సో ఉచిత బస్సు పథకాన్ని కూడా ఇక్కడ ప్రవేశపెడతామని కూడా చంద్రబాబు నాయుడు గతంలో చెప్పినట్లుగానే మేనిఫెస్టోలో అదే అంశం కూడా ఉండే విషయం ఉంది. దీంతో పాటుగా ముఖ్యంగా రైతులకి సంబంధించినటువంటి విషయంలో రైతుకి సంబంధించినటువంటి లబ్ధి చేకూర్చే విధంగా ఉండేలాగా ఈ మేనిఫెస్టోని రూపకల్పన చేయడం జరిగింది. దాంతో పాటుగా ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ యువతని ముఖ్యంగా టార్గెట్ చేసుకుని ఏదైతే ప్రస్తుతం ఉద్యోగ అవకాశాల కల్పన విషయంలో ఒక శ్రద్ధ తీసుకున్నారని చెప్పుకోవాలి. అలాగే మహిళలు, విద్యార్థులు, అలాగే దీంతో పాటుగా ముసలి వాళ్ళు, ఏదైతే వయసు పెద్ద అయిన వాళ్ళు ఉంటారో వారి కోసం అవాతాతల పెన్షన్ విషయంలో కూడా 3,500 రూపాయల పెన్షన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నేపథ్యంలో 4,000 ఇస్తాము అని గతంలోనే చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అది 4,000కే ఉంటుందా లేకపోతే మరికొంత పెంచే అవకాశం ఉంటుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తంగా మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు నివాసంలో పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ పెద్దలు కూడా ఈ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి విడుదల కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. వంశీ, కాంతి, ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోపై ఇటు ఆంధ్ర ప్రజల్లో అయితే తీవ్ర ఆసక్తి నెలకొన్నట్లుగా పెద్ద ఎత్తున రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే కేంద్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ, అధికారంలోకి రాబోతున్న బీజేపీ కూడా ఈ కూటమిలో భాగస్వామ్యం అయింది కాబట్టి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు ఆంధ్రప్రదేశ్ కు అవసరం అవుతాయి. ఆ దిశగా మేనిఫెస్టో రూపకల్పన ఏమైనా జరుగుతుందా? ఆంధ్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి మేనిఫెస్టోలో పథకాలను రూపకల్పన చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా?
కేంద్ర ప్రభుత్వం ఏదైతే పథకాలను ఇస్తుందో పథకాలన్నింటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం పేరు మార్చి కొంత సగం వరకు అంటే రాష్ట్రంలో ఇప్పుడు ఇస్తున్నటువంటి పథకాలన్నీ కూడా 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలుగానే బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు. అయితే దానికి సంబంధించి ఏదైతే మేనిఫెస్టో విషయంలో టీడీపీ జనసేన ముందుగానే ఒక మేనిఫెస్టో కమిటీ వేసుకుని కమిటీలో కొంత ప్రజా అభిప్రాయ సేకరణ కూడా చేయడం జరిగింది. ఇక బీజేపీకి సంబంధించినటువంటి ఏవైతే కేంద్రం నుంచి వస్తున్న వాటితో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని ప్రతిపాదనలు రోడ్ల విషయంలో కావచ్చు, అలాగే వాటర్ సిస్టంలో విషయంలో కావచ్చు, డ్రింకింగ్ వాటర్ అలాగే సాగునీరు తాగునీరు రెండు విషయంలో కూడా కొంత ఫోకస్డ్గా ముందుకు వెళ్లే అంశాలు ఏవైతే ఉంటాయో దానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కూడా బీజేపీ తన ప్రతిపాదనలు పెట్టింది. ఈ నేపథ్యంలో వాటిని కూడా పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి సంబంధించి కూటమిగా వెళ్తున్న నేపథ్యంలో కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉన్న కారణంగా ఏవైతే నిధులు విడుదల కోసం కావచ్చు, అలాగే ఏదైతే అవసరాలు అనుగుణంగా కావాల్సినటువంటి ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో రూపకల్పన చేయడంలో బీజేపీకి సంబంధించినటువంటి అంశాలను కూడా చేర్చడం జరిగింది. మొత్తంగా ఈ 11 అంశాలతో పాటుగా బీజేపీ ఏవైతే అంశాలను ఇస్తుందో అంశాలు కూడా చేతపరిచి ఈ మేనిఫెస్టో ఉంటుంది. ప్రజల ఆకాంక్షలు ఖచ్చితంగా నేటి అవసరాలు ఏమున్నాయో రేపటి ఆకాంక్షలు ఏమున్నాయో అన్నింటినీ నెరవేరుస్తాము అనే దీంతో మేనిఫెస్టోని మరి కాసేపట్లో రిలీజ్ చేయబోతున్నారు వంశీ. థ్యాంక్ యూ కాంతి.